హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను డ్రీమ్ గిఫ్ట్స్ వాళ్ళ దగ్గర ఇంకా కపల్ హ్యాండ్ కాస్టింగ్ అనేది ఆర్డర్ చేశాను. సో చూద్దాం రండి ఈరోజు నాకు ఏమొచ్చిందో. ఒక బకెట్ వచ్చింది, ఆ బకెట్తో పాటు ఒక కూపన్ వచ్చిందనమాట. దాని తర్వాత ఒక స్టిక్తో పాటు ఒక సాఫ్ట్నర్ అనమాట. ఏదైనా బబుల్స్ ఏమైనా వచ్చింటే దాన్ని రఫ్ చేసుకొని నీట్గా షేప్ చేయడానికి ఈ సాఫ్ట్నర్. ఒక టూత్ పిక్ వచ్చింది. ఏదైనా మాల్డ్ మిడిల్ ఏమైనా స్టక్ అయింటే దాన్ని యూజ్ చేసి రిమూవ్ చేయడానికి. ఈ బ్రష్ వచ్చి లాస్ట్లో మనం ఫైనల్గా పెయింట్ చేయడానికి మోల్డ్ని. సో మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ మాన్యువల్ అని ఇచ్చింటారు. ఈ మాన్యువల్ చూసి మనం ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు. తెలియని వాళ్ళు కూడా ఇది ఈజీగా ఫాలో అవ్వచ్చు అనమాట. అండ్ ఇది అనమాట, మనకి గోల్డ్ కలర్ పెయింట్ అనేది ఇచ్చారు ఫైనల్ టచ్అప్కి. దాంతోపాటు మనకైతే ఒక మాస్క్ ప్లస్ ఒక గ్లౌజ్ ఇచ్చారు. అండ్ స్టెప్ 1 మోల్డింగ్ పౌడర్ ప్లస్ స్టెప్ 2 అనేది కాస్టింగ్ పౌడర్ కూడా ఇచ్చింటారు. సో ఈ స్టెప్ వైజ్ మనం ఫాలో అయిపోదాం రండి. సో ఫస్ట్ మనం ఒక బకెట్ తీసుకొని ఆ బకెట్లో మనం 3 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటాం. చిల్ వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ స్టెప్లో ఇచ్చిన కాస్టింగ్ పౌడర్ యాడ్ చేసుకొని మనమైతే ఫస్ట్ షేప్స్ చూసుకొని మనం ఎట్లా పెట్టాలి ఏంటి అనేసి తర్వాత పెట్టి మూవ్ చేయకుండా పెట్టాలన్నమాట. వితిన్ 2-3 మినిట్స్లో అనేది ఇది డ్రై అయిపోతుంది. సో డ్రై అయిపోయిన తర్వాత స్లోగా హ్యాండ్స్ రిమూవ్ చేయాలి. ఇదేంటంటే ఫస్ట్ మనం వేసేటప్పుడు ఎల్లో కలర్లో ఉంటుంది, మిక్స్ చేసే కొందికి పింక్ వస్తుంది, మళ్ళీ డ్రై అయ్యే కొందికి ఎల్లో కలర్ వస్తుంది. సో ఇట్లా స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకుండా స్లోగా రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మనం స్టెప్ 2 కాస్టింగ్ పౌడర్ని ఓపెన్ చేసి అది మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీనికైతే నార్మల్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆ మౌల్డ్ లోపలికి నీట్గా పోయాలన్నమాట. సో ఇక్కడ మిడిల్లో బబుల్స్ రాకుండా ట్యాప్ చేసుకుంటూ పోయాలి. సో ఇట్లా బాగా ఫిల్ చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ లేకుంటే ఓవర్ నైట్ కూడా పెట్టేసేయండి పక్కలో. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే కానీ ఒక 3 అవర్స్ లేటర్ కానీ ఇట్లా ఓపెన్ చేసి స్లోగా మీరు ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ చిన్న నైఫ్ తీసుకొని కూడా కట్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు, లేకుంటే హ్యాండ్తోనే కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఫుల్ రిమూవ్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ మోల్డ్ అనేది వస్తుందన్నమాట. సో ఇలాగా వస్తుంది. సో నేను చెప్పాను కదా, ఇక్కడ చిన్న చిన్న బబుల్స్ లాగా అండ్ మోల్డ్ అనేది మిడిల్లో స్టక్ అయి ఉంటుంది. ఆ టూత్ పిక్ యూజ్ చేసుకొని ఆ సాఫ్ట్నర్ యూజ్ చేసుకొని మీరు నీట్గా షేప్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇదే కాకుండా మీరు ఎవరికైనా ఇట్లా చేసి పంపించాలంటే బర్త్డే గిఫ్ట్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కపుల్ హ్యాండ్ కాస్టింగ్ కానీ, లేకుంటే ఫుల్ ఫ్యామిలీ 4 మెంబర్స్ కానీ, కిడ్స్కి కానీ ఎవరికైనా చేసుకోవచ్చు. అందరికీ ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర. నాదైతే ఫైనల్గా ఇట్లా వచ్చిందనమాట ప్రోడక్ట్. నేనైతే మా హస్బెండ్కి గిఫ్ట్ చేశాను. సో మీరు కూడా ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంకా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలు చూడడానికి మీరు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.